హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను మా అమ్మల ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో అనమాట ఇది. నేను ఇవాళ మా హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తా అన్నారని చెప్పేసి ప్రేమతో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. మీకు ఆల్రెడీ చూసేసి ఉంటారు. అది కూడా నేను బాస్మతి రైస్ కాకుండా సాంబా మసూరి బియ్యంతో చేశాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు ఇలాగా. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే మనం చిట్టుముత్యాల రైస్ తింటాం కదా, పులావ్, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా పొడి పొడిగా ఆడుతూ వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక ఐదు ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసేసి పెట్టేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఇలా రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకొని ఈ కలర్లో ఉన్నప్పుడు పక్క తీసి పెట్టేసుకోవాలండి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. ఇలా మొత్తం అన్నీ నేను కట్ చేసి 2 సార్లు కింద వచ్చాయి అనమాట. నాకు సమ్మర్ కాబట్టి కొంచెం ఆనియన్స్ కంటెంట్ ఎక్కువగానే వాడుకోవచ్చు, ఎందుకంటే వేడి చేయదు, చల్లవ చేస్తుంది అనమాట ఆనియన్. సో అందుకని ఇలా మొత్తం అంతా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నా. ఇవి చల్లారిపోయేటప్పటికి పొడి పొడిలాడుతూ వస్తాయి అనమాట. నేను ఇక్కడైతే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ కాకుండా సాంబా మసూరి రైస్ అంటారు కదా, అవి తీసుకున్నాను అనమాట. వాటి 2 గ్లాసులకి ఒక 5 గ్లాసులు వాటర్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశానండి. సాజీరా, ఇంకా అవి జాపత్రి అవన్నీ ఉంటాయి కదా, నేమ్స్ అయితే అంత పర్టికులర్గా చెప్పలేను, కానీ అవన్నీ వేసేసి 2 బిర్యానీ ఆకులు వేసేసి 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసి కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మరీ తక్కువ వేసుకోకూడదు, రైస్ ఉప్పులో ఉడకాలి కాబట్టి సరిపోయినంత చూసుకొని వేసేసుకోండి. అది పొయ్యి మీద పెట్టేసేసి ఉడికించుకుంటూ ఉండాలి. ఈ లోపు ఏం చేయాలంటే ఈ లోపు చికెన్ తీసుకొచ్చారు కదా, దానిలో నేను పీసెస్ మంచిగా ఉన్నాయన్నీ తీసేసాను. బోన్స్, స్కిన్ ఉన్నాయన్నీ పక్క తీసేసి ఓన్లీ మంచి చికెన్ మాత్రం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్లో. అందులోనే కారం, పసుపు, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, ఒక గడ్డ పెరుగు అంటారు కదా అవి, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, ఇంకా అన్నీ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. గడ్డ పెరుగు వేసుకోవాలి. మా షాప్లో ఉన్న పెరుగు అయితే వేసేసాము ఇంట్లోది. సో చూసారు ఎంత గడ్డగా ఉందో. సో ఇవన్నీ బాగా మనం ఇలాగ మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ½ అవర్ కానీ ఎలాగైనా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అయితే వేసేసాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ అన్నప్పుడు పీసెస్ పెద్దగా ఉండాలి కదా, చిన్నగా కట్ చేశారు ఏంటి అనుకోవచ్చు. మేము కొంచెం పెద్ద పీసెస్ ఎక్కువగా ఇష్టపడమండి, దాంట్లోకి మాకు సరిగ్గా అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా చిన్నగానే కట్ చేసుకుంటాము. మాకు ఇలా ఇష్టం కాబట్టి పీసెస్ ఇలా కట్ చేసుకున్నాము. కొంతమంది జాయింట్ అని చెప్పి దమ్మాని లెగ్ పీసెస్ అని చెప్పేసి కట్ చేయించుకుంటారు, అలా కొంతమందికి ఇష్టం. మాకైతే ఇది ఇలా చిన్నగా చేసుకుని తింటాం అనమాట. సో నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర చేసి వీడియోస్ పెడతా ఉంటే మా అక్క అంది, చెల్లి నీ స్టైల్లో ఎప్పుడైనా ఇక్కడ ఒకసారైనా చేయొచ్చు కదా అనేసి అడిగింది అనమాట. ఇంకా అందుకే పిల్లలందరూ ఉన్నాం కాబట్టి, హాలిడేస్ కాబట్టి సింపుల్గా నైట్ టైమే కాబట్టి చేశానమాట. ఇంకా అవన్నీ మ్యారినేషన్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక పక్కన రైస్ పెట్టేసి ఇంకో పక్కనేమో ఈ కర్రీ ప్రాసెస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, టేస్ట్ బాగుండాలని. సో ఇక్కడ కర్రీ అంతా 70% వరకు 80% వరకు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయినప్పుడు మనం పక్కన రైస్ పెట్టాం కదా, అది కూడా ఒక 70% ఉడికితే చాలండి. మరి 80% అలా ఉడికితే అన్నం చివిడిపోతుంది అనమాట, పొడి పొడిగా రాదు. సో అందుకని అది ఒక 70% ఇలా ఉడికినప్పుడు ఇంకా దాన్ని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఫ్రై అయింది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కర్రీ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసి నేను ఇక్కడ మొత్తం ఇది ఇలా అయిపోయింది. కర్రీ అంతా బాగా రెడీ అయిపోయిందండి, చక్కగా స్టఫింగ్. సో ఇంకా దీని మీద అయితే ఇక్కడ నేను రైస్ 70% ఉడికిన దాన్ని లేయర్స్ కింద యాడ్ చేశాను. కొత్తిమీర నేను పైన వేసానండి, మొత్తానికి అప్పుడు తీసుకురాలేదు, మా లక్కీగాడు వెళ్ళాడు తీసుకురావడానికి. సో వాడు వచ్చేటప్పటికి ఇది లేట్ అయిపోతుందని చెప్పేసి నేనేం చేశానంటే మామూలుగా కరివేపాకుతో డెకరేషన్ చేసేసాను. పైన లేయర్స్ కింద చేసుకోవాలి కదా అది. ఇక్కడ కొంచెం రైస్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. వాటర్ ఆల్రెడీ మనకి 70% ఉడికింది కదా, ఆ మిగిలిన 30% చికెన్లో ఉన్న ఆయిల్ అండ్ వాటర్తో ఇంకా దమ్ పెడతాం కదా, దమ్ ఆవిరితో ఉడకాలండి. అందుకని చెప్పేసి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని మనం అయితే
చక్కగా మనకు ఖాళీ ఉంటే మొత్తం అంతా ఒక బెజ్జల గిన్నెలో తీసుకొని ఓడ్చుకొని వేసేసుకోవచ్చు. నాకు ఎలాగో ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను డైరెక్ట్గా గరిటెతో వాటర్ లేకుండా చూసుకొని ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి మనం కర్రీలో వేయగా మిగిలినవి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాను. ఇక్కడ ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సో మా వాడు వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర ఇంకా పుదీనా అవేమీ వేయలేదు. పైన లేయర్ వేసేటప్పటికి వచ్చాడు ఇంకా మా వాడు, ఇంకా పైన అయితే వేసాను లాస్ట్లో. సో అదండి, ఇంకా రిమైనింగ్ రైస్ కూడా ఇంకా రెండో లేయర్ వేసేసాను అనమాట. రెండో లేయర్ వేసేసి ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇలాగ అడ్జస్ట్ చేసేసాను. ఇంకా దాంతోపాటు ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర ఇదేంటి కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఇలా డెకరేషన్ చేస్తాను బిర్యానీని. ఇంకా ఫుడ్ కలర్స్ అవేమీ వేయలేదు, ఎందుకంటే మనం కర్రీలో ఉన్న కారం కలర్ అనేది ఫుడ్కి మంచి అట్రాక్షన్గా వస్తుంది అని చెప్పేసి ఇంకా అదేమి వేయకుండా ఇలా డెకరేషన్ చేసేసుకొని పైన అయితే ఫ్రెష్గా చేసిన హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా, అప్పుడే చేశారు ముందు రోజు. ఆ నెయ్యి అయితే పైన ఒక లేయర్ కింద మొత్తం చుట్టూ చేసామన్నమాట అందులోకి. ఇంకా ఆ నెయ్యి మొత్తం అంతా పెట్టేసి ఇంకా దానిలోకి గాలి వెళ్ళకుండా దానికి ఆ కడాయికి సరిపోయినంత మూత, ఆ దబరాకి సరిపోయినంత మూత పెట్టేసి దాన్ని అయితే దమ్మిచ్చేసుకోవాలి. ఇక్కడైతే మేము సిమ్లో పెట్టేసి అట్ల పెనం ఉంటుంది కదండి, ఆ అట్ల పెనం మీద పెట్టేసి సిమ్లో అయితే ఒక 15 మినిట్స్ ఉంచాము. ఇలాగా ఒక 15 మినిట్స్ ఉంచాము హై ఫ్లేమ్లో. అంటే ఆ పెనం వేడెక్కే వరకు హై ఫ్లేమ్ ఉంచి అది వేడెక్కాక ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచాక ఇదిగో చూసారా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ బియ్యంతో చేసినా సరే సూపర్గా ఉందండి, ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఇంకా దమ్ వచ్చేసి చాలా బాగా అయింది. ఇంకా అడుగున కొంచెం మాడడం అంటే ఎలాగైనా కొంచెం మాడిద్ది దమ్ అంటే, మరి పర్ఫెక్ట్గా అంటే ఎవరికి రాదు. సో అలా కొంచెం ఒక 2-3 పీసెస్ అయితే అడిగంటినవి ఇంకా మిగిలినదంతా సూపర్గా వచ్చేసింది అనమాట. ఇంకా కొంతసేపు అలా వదిలేసి కొంచెం కూల్ అయ్యాక ఇంకా దాన్ని అయితే పక్క తీసేసి ఎవరి కాలు సర్వ్ చేసుకొని తిన్నాం అనమాట. ఇంకా అందులోకి చికెన్ కర్రీ వండుతుంది మా అక్క ఇంకో పక్కన. చిన్నపిల్లలు ఉన్నారు కదా లక్కీ, విక్కీ, రిక్కీ, వాళ్ళు ఏమైనా కర్డ్ రైస్ తింటారని కొంచెం వైట్ రైస్ పెట్టాం అనమాట. సో అది ఇంకా నేనైతే ఇంకా నా ప్లేట్లో రైస్ పెట్టుకొని తిన్నాను. నేను తినుకుంటూ విక్కీ గడికి, లక్కీ గడికి వీళ్ళందరికీ తలకో ముద్ద పెట్టాను అనమాట. సో మా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు విజిట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు అంతే. లైక్ చేసుకుంటే ఏమవుతుంది, మంచిదే కదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.